ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా సమితి నాయకుడు. ఈ రోజున వైద్య రంగం ఎంత బస్టు పట్టిపోయిందనే దానికి ఈ దళిత కుటుంబం శ్రీనివాసులు తన భార్యే ఉదాహరణ. ఎందుకంటే వీళ్ళకి తల తిరిగి జ్వరం వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే కావాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి. ఆయన ఒక ఎంఆర్ఐ స్కాన్ రాశారు. వాళ్ళు ఈ ఫోకస్ డయాగ్నోస్ సెంటర్లో వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు. ఈ స్కాన్ చేయించుకున్న పరిస్థితి గురించి మనం వివరిస్తే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళ జబ్బుకు విరుద్ధంగా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంత సమయం గడిచి ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము నిన్న డేమిడెచ్ఓ గారికి అందజేయడం జరిగింది. ఈ రోజున ఆమె అచేతనంగా ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడింది అచేతనంగా. సో వాళ్ళకి చాలా పేద కుటుంబం, పనిచేసుకుంటాం కానీ జరిగే కుటుంబం కాదు. దీని గురించి మాకు న్యాయం చేయమని డేమిడెచ్ఓ గారి దగ్గరికి వెళ్తే మేము జూమ్ మీటింగ్లో ఉన్నామని చెప్పి దాదాపు 1.5 గంట సేపు మమ్మల్ని నిలబెట్టి పైపెచ్చు మమ్మల్ని లోపలికి పిలిచిన తర్వాత ఒక చదువురాని వ్యక్తితోటే శ్రీనివాసరావు ఆయనతో మెడికల్ టర్మినాలజీ మాట్లాడుతూ అతను సమాధానం చెప్పనీయకుండా చేశాడు. ఆ టైంలో మనం కలగ చేసుకొని మెడికల్ టర్మినాలజీ లేని వ్యక్తులు మీరు ఎలా మాట్లాడి అడుగుతారు సార్ అని అంటే మీకు మాట్లాడే అర్హత లేదు, బయటికి పోని చెప్పి ఆయన మమ్మల్ని చాలా దుర్భాషలాడడం జరిగింది. తర్వాత ఇది మంచి పద్ధతి కాదు అంటే వాడు అని సంబోధించారు ఈ దళిత కుటుంబం వాళ్ళ దగ్గర. ఆయన ఇది ఆయనకి మంచి పద్ధతి కాదు, మేము పేదల కోసం న్యాయం జరగాలని ఆకలికి అప్పులకి అన్ని బాధపడి ప్రజాసేవ కోసం ఈరోజు మేము జనం కోసం పోకలాడుతుంటే జీతాలు తీసుకొని ఏసీ రూమ్లో ఉండే డిఎంహెచ్ఓ లాంటి జిల్లా అధికారులు ఈ రోజున వైద్యాన్ని జిల్లాలో గాలికి వదిలేశారు. లైసెన్స్ లేని హాస్పిటళ్ళు, లైసెన్స్ లేని క్లినిక్లు, లైసెన్స్ లేని డయాగ్నోస్ సెంటర్లు ఎన్నో విచ్చలవిడిగా. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే కానీ ప్రతి హాస్పిటల్లో ఎంఆర్పి బోర్డు ఉండాలి. ప్రతి ఇన్వెస్టిగేషన్కి కానీ, ఇన్పేషెంట్కి కానీ, సర్జరీకి కానీ ఎక్కడ ఏ బోర్డు లేకుండా ఏదైతే ఇష్ట ప్రకారం రేట్లు వసూలు చేసుకున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఇది ఆరోగ్యశ్రీలో అంతరాదు ఇంతరాదు అని చెప్పి వాళ్ళ దగ్గర వేల లక్షలు మళ్ళీ సపరేట్గా తీసుకుంటున్న పరిస్థితి. ఇంత పరిస్థితి రావడానికి కారణం డేమిడెచ్ఓ గారే. తర్వాత మేము ముఖ్యంగా డేమిడెచ్ఓ గారిని అడిగేది ఏంటంటే ఒకే ఒక మాట స్కూటీకి అడుగుతున్నాం, సార్ లైసెన్స్డ్ ఐసీయూలు ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయి? 10-15 ఉన్నాయి. 100 కొద్ది ఐసీయూలు అనాథరైజ్డ్గా పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్ల పేరుతో కూడా లక్షలు దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళ కళ్ళ కలపట్లేదు. పైపెచ్చు మేము న్యాయం ఆడడానికి పోతే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి రైటర్ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము కూడా ఈయనతో పాటు స్టేషన్కి వెళ్ళాము. సిఐ గారు పిలిచి మీ మీద డేమిడెచ్ఓ గారు కంప్లైంట్ ఇచ్చారండి, మీరేదో ఆయన దగ్గర మీరు ఇబ్బంది చేశారంట, దుర్భాషలాడారంట అని మాట్లాడడం జరిగింది. దానికి మేము వివరణ ఇచ్చాము. ఆయన కూడా మాట్లాడారు. మమ్మల్ని పిలిచి కూడా ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని 36 గంటలైంది, ఎటువంటి కేసు లేదు, మమ్మల్ని బెదిరింపులు కూడా పోలీసుల ద్వారా గురి చేసే పరిస్థితి కూడా డేమిడెచ్ఓ గారు చేశారు. సో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ వాస్తవ పరిస్థితుల గురించి, తన భార్య ఆరోగ్య స్థితి గురించి 2 మాటలు ఆయన వాళ్ళ భర్తను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.